ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సర్వం సిద్ధమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుండి ప్రారంభం కానుంది. అయితే తొలి 2 టెస్టులకు వ్యక్తిగత కారణాల రీత్యా అందుబాటులో ఉండడాన్ని కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. దీంతో కోహ్లీ స్థానంలో ఎవరు వస్తారా అని ఎదురుచూస్తున్న అభిమానుల ఆతృతను తెరదించుతూ బీసీసీఐ కోహ్లీ రీప్లేస్మెంట్ను ప్రకటించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రజత్ పాటీదార్ను కోహ్లీ స్థానంలో ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఇటీవలే ఇంగ్లాండ్ లయన్స్పై 111 పరుగులు, 151 పరుగులు చేసి వరుస సెంచరీలతో విరుచుకుపడిన పాటీదార్ను ఎంపిక చేశారు. 30 ఏళ్ల పాటీదార్ సీనియర్లైన పుజారా, రహానే, యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, రియాన్ పరాగ్ల నుండి పోటీ ఎదుర్కొన్నప్పటికీ అంతిమంగా సెలెక్టర్లు ఈ మధ్యప్రదేశ్ ఆటగాడి వైపే మొగ్గు చూపారు. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్, పుజారాలను ఎంపిక చేయకపోవడంతో ఒక సెక్షన్ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది చివరిలో జరిగిన సౌత్ ఆఫ్రికా పర్యటనలో వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పాటీదార్ ఆ సిరీస్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడి 22 పరుగులతో పర్వాలేదు అనిపించాడు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్ అయిన పాటీదార్ తాను ప్రాతినిధ్యం వహించిన జట్ల తరపున ఓపెనర్గా బరిలోకి దిగేవాడు. అయితే ఇంగ్లాండ్ సిరీస్లో అతనికి అవకాశం వస్తే మాత్రం కోహ్లీ స్థానమైన 4వ ప్లేస్లో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఒకవేళ టీమిండియా మేనేజ్మెంట్ శుభ్మన్ గిల్కు అవకాశం కల్పించాలని భావిస్తే పాటీదార్ బెంచ్కు పరిమితం కాక తప్పదు. 2021 సీజన్లో ఆర్సీబీ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన పాటీదార్ క్యాష్ రిచ్ లీగ్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడి సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 404 పరుగులు చేశాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాటీదార్కు తుది జట్టులో చోటు దక్కడం మాత్రం కష్టంగానే కనబడుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి